హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుని మెయిన్స్ లో మంచి మార్క్స్ ఏ విధంగా సాధించాలి, మనకున్న ప్రస్తుతం చూసినట్లయితే 96 రోజుల సమయం ఉంది. అయితే ఈ వీడియో మీరు చూసినప్పటికీ ఒక 5 to 6 days అనేది కంప్లీట్ అయి ఉండవచ్చు. మరి ఇట్లాంటి సందర్భాలలో మీరు కేవలం 10 వారాల సమయంలోనే, అంటే 70 రోజుల్లోనే సిలబస్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకొని చివరి 20-25 రోజులు మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా, రివిజన్ చేసుకునే విధంగా ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా పిన్ టు పిన్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి. ఓకే రైట్. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మనకి జో స్టడీ క్లబ్ యాప్ లో కంప్లీట్ గా గ్రూప్ 2 మెయిన్ సంబంధించి క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ పీడిఎఫ్ తో పాటు పర్సనల్ గైడెన్స్ కూడా ఇస్తూ మీకు కంప్లీట్ గా ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. అదేవిధంగా మెంటర్షిప్ బ్యాచ్, టెస్ట్ సిరీస్ బ్యాచ్ అందుబాటులో ఉందన్నమాట. ఓకే, సో ఇది సిలబస్ సంబంధించిన బుక్స్ అమ్మ. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో చేసి చెక్ చేసుకుని ఒకసారి రైట్. సో సిలబస్ పైన ఫస్ట్ అవగాహన ఉండాలమ్మా ఎవరికైనా సరే. అయితే మీరు ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే రోజుకి అట్లీస్ట్ మీరు 12 గంటల సమయం అనేది కేటాయించినట్లయితే, ఓకే, అట్లీస్ట్ మీరు మీ సమయం అనేది 10 నుంచి 12 గంటల సమయం అనేది కేటాయించినట్లయితే ఈజీగా సిలబస్ అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుందమ్మా. ఒకసారి గమనించినట్లయితే మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని రేపటి నుంచి స్టార్ట్ చేసినా సరే రేపు మీకు డే 1 అవుతుందమ్మా. సో డే 1 అది మండే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు, ఫ్రైడే అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఇష్టం అది. బట్ రేపు మీకు డే 1 అయినప్పుడు మొట్టమొదటిసారిగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి, ఓకే, 7 నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ సందర్భంలో మనకి ప్రతిరోజు కూడా 4 టాపిక్స్ అనేవి కూడా కవర్ అయ్యే విధంగా మీకు ఈ టైం టేబుల్ అనేది అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రతిరోజు మనం టైం టేబుల్ చదువుతూ చివరి పడుకునే ముందు అంటే 9 to 11 ఈ సందర్భాల్లో మీకు ప్రాక్టీస్ చేసుకునే విధంగా కూడా పూర్తిగా ఒక టాపిక్ అనేది ఎంత సమయం పడుతుంది, ఎంత సమయంలో ఆ టాపిక్ ని కంప్లీట్ చేయొచ్చు అని పూర్తి స్థాయిలో సో దానిపైన స్టడీ చేసిన టైం టేబుల్ అనమాట. ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి. సో ఫస్ట్ డే 1 లో మనకి టోటల్ గా వీక్ లో 7 days ఉంటుంది. ఈ 7 days చూసినట్లయితే సండే అనేది కంప్లీట్ గా ప్రాక్టీస్ సెషన్ ఇచ్చాను అనమాట. రైట్, ప్రాక్టీస్ అండ్ రివ్యూ సెషన్ ఇచ్చాను అనమాట. చూడండి. సో మార్నింగ్ చూసినట్లయితే ఆంధ్రుల పూర్వ చరిత్ర ఆధారాలు. సో ఎక్కువ పేజెస్ ఏ ఉండదు, మహా అయితే 5 to 6 pages ఉంటుంది. 2 hours సమయం ఉంటుందమ్మా, కంప్లీట్ చేయొచ్చు ఈజీగానే. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే సో డే 2 లో శాతవాహనుల యొక్క ఆధారాల గురించి నేర్చుకుంటారు. డే 3 లో శాతవాహనుల రాజవంశము, డే 4 లో శాతవాహన రాజవంశము, అండ్ డే 5 లో శాతవాహన రాజవంశంతో పాటు పరిపాలన సంబంధించిన అంశాలు. డే 6 లో శాతవాహనుల ఆర్థిక, మత, సాంఘిక, మత పరిస్థితులు మరియు సాహిత్యము, లలిత కళలు నేర్చుకుంటారు అనమాట. అంటే ఫస్ట్ వీక్ లో మీరు కేవలం శాతవాహన టాపిక్ మాత్రం నేర్చుకున్నారు అంటే ఒక టాపిక్ నేర్చుకుని చెప్పేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాపిక్ పెద్దది, ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి మీకు వెయిటేజ్ తీసుకుంటూ వెళ్ళాలి. రైట్. సో ఇది 1 week లో మీరు ప్రతిరోజు 7 to 9 గురించి అన్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే కమింగ్ టు ద ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే, ఇండియన్ పాలిటీలో మీరు డే 1 లో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం నుంచి 1927 సైమన్ కమిషన్ వరకు, అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, తర్వాత 1784 పిట్స్ యాక్ట్, 1793 చార్టర్ యాక్ట్, 1833 మళ్ళీ చార్టర్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్, 1858 భారత ప్రభుత్వ చట్టము. ఓకే, సో అదేవిధంగా 1861 కౌన్సిల్ యాక్ట్, 1891 కౌన్సిల్ యాక్ట్. సో ఇట్లా మీరు అవన్నీ నేర్చుకుంటూ తర్వాత 1909 భారత ప్రభుత్వ చట్టము,
1990 భారత ప్రభుత్వ చట్టము, 1927 సైమన్ కమిషన్. ఇవన్నీ కూడా పెద్ద ఎక్కువే ఉంటుందమ్మా, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో డే 1 నేర్చుకోవచ్చు. తర్వాత డే 2లో 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు నేర్చుకోండి. తర్వాత రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ రచన, నెక్స్ట్ రాజ్యాంగ లక్షణాలు, ప్రవేశికమ్మ. తర్వాత రాజ్యాంగ భారత యూనియన్, భారత భూభాగము, ఆర్టికల్ 1 to 4 కేవలం మీరు 2.5 hours లోనే కంప్లీట్ చేయొచ్చు అన్నమాట, అది కష్టమేం కాదు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ టాపిక్ లోనే సెకండ్ కంటిన్యూషన్ నూతన రాష్ట్రాల ఏర్పాటు, సో వాటి కమిటీలు, 370 ఆర్టికల్ రద్దు, వివిధ రాష్ట్రాల ఏర్పాటు, ఆ ఏర్పాటు సంబంధించిన అంశాలు, వివిధ కోర్టు కేసులు, ఇవన్నీ కూడా మనం ఇక్కడే నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందమ్మా. అంటే 1 week లో మీరు ఇక్కడ 2 topics అని నేర్చుకునే ప్రయత్నం చేశారు. కమింగ్ టు ద ఎకానమీ విషయానికి వస్తే, ఎకానమీ మనకి చూసినట్లయితే సో ఎవ్రీడే 2 to 5 మీ ఇష్టం అమ్మా, ఇది ముందు తెచ్చుకోవచ్చు, ఇది అటు తెచ్చుకోవచ్చు, అది మీ పాసిబిలిటీ ప్రకారం. నేనైతే ఈ టైం టేబుల్ ఎలా ఇచ్చానమ్మా అంటే కంప్లీట్ గా మీరు ఏ పర్టికులర్ టైంలో ఆ టాపిక్ ని ఒక యావరేజ్ స్టూడెంట్, తెలివైన వాడు ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్తాడు, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా చదవాలని చెప్పేసి దాన్ని బేస్ చేసుకునే టైం టేబుల్ ఇచ్చానమాట. రైట్. సో మన సిలబస్ ఇచ్చినట్టు జాతీయ ఆదాయ భావనలు, ఆర్థిక వృద్ధి, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు. ఓకే, సో 2 days లో కంప్లీట్ చేయొచ్చమ్మా. భారతదేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి కంప్లీట్ గా మీరు తెలుగు అక్కడ బేస్ చేసుకుంటే నెట్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా. నెక్స్ట్ సేమ్ ఆ కంటిన్యూస్ టాపిక్ పంచవర్ష ప్రణాళికలు. దీంట్లో ప్రణాళిక 1 నుంచి ప్రణాళిక 6 వరకు చదవండి. తర్వాత ప్రణాళిక 7 నుంచి ప్రణాళిక 12 వరకు సెకండ్ నెక్స్ట్ డే అనమాట. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే దీంట్లో 3 topics అనేవి మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు ఫస్ట్ వీక్ లోనే అకౌంటింగ్ పరంగా. కమింగ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ఇది ఫస్ట్ యూనిట్ లో భాగంగా వస్తాయండి. ఫస్ట్ యూనిట్ లో మనకి డే 1 లో, డే 2 లో ఒక టాపిక్, డే 3, డే 4 లో ఒక టాపిక్, డే 4, డే 5 లో ఒక టాపిక్. సో ఇలా మీరు ఒక ఫస్ట్ వీక్ లోనే ప్రతి సబ్జెక్ట్ లో 1 or 2 topics అనేవి నేర్చుకున్నారు. సో ఈవినింగ్ సెషన్ ఇక్కడ ఫస్ట్ 2 days ఎట్లాంటి ఎగ్జామ్ పెట్టలేదు, ఎందుకంటే మీరు ఖచ్చితంగా చదివిన టాపిక్, ఆ పర్టికులర్ టాపిక్ అయిపోయిన వెంటనే దానిపైన ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఆ టాపిక్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలుగుతున్నామా, లేకపోతే ఇక్కడ ఇబ్బంది ఉందని చెప్పేసి రివైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 2 days వదిలేసేయండి. సో థర్డ్ డే నుంచి ఇక్కడ మీకు భారతదేశ రాజ్యాంగము, చారిత్రకం టాపిక్ అయిపోయింది కాబట్టి ఈ టాపిక్ ఇక్కడ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ డే చూసినట్లయితే ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్ లో మీరు గమనించినట్లయితే ఆల్రెడీ మీకు ఇక్కడ జాతీయ ఆదాయం టాపిక్ అయిపోయింది కాబట్టి సో ఈ టాపిక్ ఇక్కడ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 5th డేలో చూసినట్లయితే ఇక్కడ 5th డేకి వచ్చేసరికి భారత రాజ్యాంగ పరిషత్తు రచన, ఈ టాపిక్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి తర్వాత ఈ రాజ్యాంగ లక్షణాలు, ప్రవేశిక, సో ఈ 2 topics కలిపి ఈ సమయంలో ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సో అంటే అయిపోయిన టాపిక్ పైన 2 days తర్వాత మీరు ఎగ్జామ్ అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ టాపిక్ అనేది బాగానే చేస్తున్నామా, ఎక్కడైనా డౌట్స్ వస్తుందని చెప్పేసి ఒకసారి మీరు రివైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా మొత్తం అయిన తర్వాత ఎవ్రీ సండే ఆర్ఎల్స్ మీకు ఫ్రీగా ఉన్నదే. సో ఆ వీక్ లో చదివిన మొత్తాన్ని రివిజన్ చేసుకోవడం, ఇన్ కేస్ ప్రాక్టీస్ అనేది పాసిబిలిటీ అవ్వకపోతే ఆ సమయంలో ప్రాక్టీస్ చేసుకోవడము. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే శాతవాహనం అనేది ఇక్కడ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ వీకెండ్ లో ఆ 2 hours లో ఒకసారి రివైజ్ చేసుకుని ఆ 100 బిట్లో 150 బిట్లో ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టాపిక్ పైన మీకు పూర్తి కమాండింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ వే మనం చూసినట్లయితే ఇక్కడ 3 topics కంప్లీట్ అయ్యామా, ఆ సందర్భాలలో రివిజన్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 3 topics కంప్లీట్ అయ్యాయి, రివిజన్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ 3 topics అయ్యాయి కాబట్టి రివిజన్ ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్. సో ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు, ఇంకా మనకి ఓపిక ఉన్నట్లయితే ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇట్లా ఫస్ట్ వీక్ లో మీకు 1 2 3 4 5 6 7 8 9 10 11 ఓకే. సో 4 సబ్జెక్టులు కలిపి ఫస్ట్ వీక్ లో మీరు 11 topics అనేవి నేర్చుకునే ప్రయత్నం చేశారు.
ఓకే, సో అంటే ప్రతిరోజు కూడా ఆ టైం కేటాయించాలి. ఆ టైంని ప్రాపర్గా ఉపయోగించుకొని మీరు ఆన్లైన్ క్లాస్ చూస్తారా, లేకపోతే ఆఫ్లైన్ క్లాస్కి వెళ్తారా, ఆర్ఎల్స్ మీరు ఏదైనా ఓన్ చదువుకుంటారా, అది మీ ఇష్టం అండి. బట్ మీ యొక్క ప్రిపరేషన్ లో ఒక ప్రాపర్ గా ఈ విధంగా చదివినట్లయితే ఈజీగా మీరు తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ అమ్మా, సో సెకండ్ వీక్ సేమ్ అలానమ్మా ఇక్ష్వాకులు. ఓకే, ఇక్ష్వాకులు టాపిక్ 3 days లో అయిపోతుంది. తర్వాత జైన బౌద్ధ మతాలు 2 days, బృహత్పనాయలు శాలంకాయలు అనే వారి 5th day అయిపోతుంది, 6th day అయిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ పార్టీలో చూసినట్లయితే పౌరసత్వము, ప్రాథమిక హక్కులు. ఎందుకంటే ఇది ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాథమిక హక్కులకి కొంచెం ఎక్కువ డెప్త్ ఇచ్చాం అనమాట. నెక్స్ట్ నీతి ఆయోగ్ టాపిక్ అండి, ఆర్థిక సంస్కరణలు. ఓకే, 2 days. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024, తర్వాత రీసెంట్ బడ్జెట్ సర్వే. అయితే మనకి ప్రెసెంట్ 2024-25 సంబంధించిన మధ్యాంతర బడ్జెట్ ఉంది, ఫుల్ బడ్జెట్ లేదు. సో ప్రీవియస్ బడ్జెట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అలా కానప్పుడు ఏంటంటే ఈ బడ్జెట్ ని స్కిప్ చేసి ఈ సమయంలో వేరే ఏదైనా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చూసినట్లయితే మనకి స్పేస్ టెక్నాలజీలోనే వాహక నౌకల గురించి, శాటిలైట్స్. ఓకే, మనకి ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఉన్నాయమ్మా. సో వాటికి సంబంధించిన అంశాలు అనేవి కంప్లీట్ గా ఈ వాహక నౌకల గురించి ప్లస్ శాటిలైట్స్ గురించి, ఉపగ్రహాల గురించి కంప్లీట్ గా వాటికి సంబంధించిన ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలు పంపించి చెప్పేసి కంప్లీట్ గా నేర్చుకున్న ప్రయత్నం చేస్తారు ఈ 3 days లో. నెక్స్ట్ డిఆర్డిఓ సంబంధించిన అంశాలు. ఓకే, సో రక్షణ రంగం. ఇన్ కేస్ ఇక్కడ వేగంగా అయిందనుకోండి, దీన్ని ఇక్కడికి త్వరగా స్టార్ట్ చేసే ప్రయత్నం చేయాలి డిఆర్డిఓ. ఓకే, సో డిఆర్డిఓలో మనకి రక్షణ రంగం కాబట్టి సో మనకి వైమానిక ఉంటుంది, రక్షణ రంగం ఉంటుంది, అండ్ నెక్స్ట్ స్పేస్ ఉంటుందమ్మా. ఓకే, నావీ ఉంటుంది. ఓకే, సో టోటల్ గా 3 ఉంటాయి కాబట్టి ఈ 3 కూడా కొంచెం టైం తీసుకుంటుంది. సో వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. అగైన్ రెగ్యులర్ గా అయిపోయిన టాపిక్ పైన ప్రాక్టీస్ చేసుకుంటారు. అగైన్ మళ్ళీ సండే రోజు అగైన్ ప్రాక్టీస్ అండ్ రివిజన్. నెక్స్ట్ అమ్మా 3rd week లో విష్ణుకున్న టాపిక్. సో ఈజీ అయిపోతుంది అన్నమాట, అంతగా ఎక్కువ టైప్ ఒక 4, 5, 6 pages ఉంటాయి మహా అయితే. తర్వాత తూర్పు చాళుక్యులు, ఇది ఒక టాపిక్ అనేది కొంచెం ఈ వీక్ అంతా పడుతుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీలో ఆదేశ సూత్రాలు 2 days, ప్రాథమిక విధులు కేవలం 1 day అయిపోతుంది, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సో ఇవి 3 days అయిపోతాయి అమ్మా. ద్రవ్యము, దాని యొక్క పరిణామక్రమము, ద్రవ్య వ్యవస్థ కరెన్సీ గురించి, ద్రవ్యోల్బణం కారణాల నియంత్రణ, ఆర్బీఐ విధానాలు నియంత్రణ, బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకింగ్ సంస్కరణ, జాతీయకరణ. మీరు దయచేసి స్కిప్ చేయొద్దు. దీంట్లో మీరు చూస్తే సిలబస్ ఏంటి, సిలబస్ లో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి కూడా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. అందుకే నేను చెప్తున్నాను. సో ఇది మీరు చూసినట్లయితే ఏ టాపిక్ అయిపోయింది, ఏ టాపిక్ అవ్వలేదని చెప్పేసి క్లారిఫికేషన్ ఉంటుందమ్మా. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో డిజిటల్ ఇండియా, ఈ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, న్యూక్లియర్ టెక్నాలజీ, రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అనువర్తనాలు, శక్తి వనరులు, శిలాజంధనాలు. ఎంతవరకు యూనిట్ 1 అండి సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కేవలం మీరు సో 15-16 days లోనే ఒక యూనిట్ కంప్లీట్ చేస్తారండి. ఓకే, 15 to 16 days లోనే ఒక యూనిట్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సెకండ్ యూనిట్ లో శక్తి వనరుల టాపిక్ స్టార్ట్ అయింది, శిలాజంధన రకాలు. ఓకే రైట్, అగైన్ మళ్ళీ రివిజన్ నెంబర్ సేమ్. సో ఈవినింగ్ టైం రివిజన్. నెక్స్ట్ అమ్మా వీక్ 4 లో చూసినట్లయితే తెలుగు చోడులు, కాకతీయులకు సంబంధించిన ఈ వీక్ మొత్తం ఉంటుంది అన్నమాట, కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి. కాకతీయులు, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ నిర్మాణ వ్యవస్థ, రాజ్యసభ, లోక్సభ, పార్లమెంట్ బిల్లులు, వాటికి ఆమోదం, ముఖ్యమైన బిల్లులు, వాటికి అధికారాలు సో నేర్చుకుంటారు. తర్వాత భారతదేశ విత్త మార్కెట్ల నిర్మాణం, ప్రభుత్వ విత్తము, విదేశీ మూలధనము, ప్రభుత్వ విత్తం, విదేశీ మూలధనం, ఆర్థిక లోటు, అసమతుల్యత, జిఎస్టీ గురించి, పన్ను విధానం గురించి, జిఎస్టీ గురించి సో ఎకానమీలో భాగంగా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ టాపిక్ అయినా పునరుత్పాదక శక్తి వనరులు సో ఒక 2 days. తర్వాత భారత స్టేజ్ ఉద్గారాలు అంటే BS6 సంబంధించిన అంశాలు, దాంట్లో స్టేజ్ 2 నడుస్తుంది కాబట్టి వారికి సంబంధించిన అంశాలు నేర్చుకుంటారు. నేషనల్ ఎనర్జీ ఇన్స్టిట్యూషన్ పాలసీస్. ఓకే, తర్వాత ఎనర్జీ సంబంధించిన పథకాలు, ఇంధన డిమాండ్. సో ఇలా మీరు 4th week కూడా కంప్లీట్ చేసుకుంటారు. అగైన్
సండే రివిజన్ ప్రాక్టీస్ ఉంటుంది. తర్వాత 5th వీక్ చూస్తే విజయనగర సామ్రాజ్యము. ఇక్కడ మనకి ఒక 4 days విజయనగర సామ్రాజ్యం తింటున్నామా. కుతుబ్ షాహీలు వీళ్ళ గురించి, సుప్రీంకోర్టు అధికారాలు, న్యాయ సంస్థ, ఈ 3 days సుప్రీంకోర్టు సంబంధించిన అంశం నేర్చుకుంటారు. కాగ్ గురించి 1 day అయిపోతుందమ్మా. గవర్నర్ గురించి ఒక 2 days టైం తీసుకుంటారు. బడ్జెట్ రకాలు, ఓకే. తర్వాత రీసెంట్ బడ్జెట్ కేటాయింపులు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి, ఓకే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి, ఓకే. దీంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి, చూసుకోవాలి మీరు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ చూడండి 4th వీక్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు 2 units కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం ఆవరణ వ్యవస్థ, జీవావరణ గురించి వచ్చి ఎన్విరాన్మెంట్ సంబంధించి ఈ వీక్ లో ఆవరణ వ్యవస్థ గురించి ఒక 3 days, జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ గురించి ఒక 3 days కంప్లీట్ చేసుకుంటారు. అగైన్ ప్రాక్టీస్, అగైన్ రివిజన్, ఎండ్ ఆఫ్ ద వీక్. నెక్స్ట్ 6th వీక్ చూసినట్లయితే తెలుగు భాష సాహిత్యం 2 days, యూరోపియన్ రాక, సో బేసిక్ టాపిక్ 1 day, 1857 తిరుగుబాటు పరిస్థితులు, ఆంధ్రాలో సాంస్కృతిక పునర్జీవనం 2 days అనమాట. ఓకే, అంటే మనకి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గుడికి రామమూర్తి గారి గురించి, ఓకే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి, వీళ్ళందరి గురించి నేర్చుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గురించి ఒక రోజు, రాష్ట్రపతి, రాష్ట్ర మంత్రి మండలి, రాష్ట్ర శాసనసభ, శాసన మండలి 2 days అమ్మ. హైకోర్టు నిర్మాణం, వాటి ఆర్టికల్స్, హైకోర్టు అధికార పరిధి, అధికారాలు, సో ఇవన్నీ నేర్చుకుంటామండి. ఎకానమీ విషయానికి వస్తే భారతదేశ వ్యవసాయము, పంటలు, విధానం, ఉత్పత్తి, ఉత్పాదకత, ఇవి ఒక 2 days అమ్మ. వ్యవసాయం మార్కెటింగ్ గురించి, సమస్యల గురించి, ఓకే, మినిమం సపోర్టింగ్ ప్రైస్, తర్వాత ధరల స్థిరీకరణ గురించి నేర్చుకుంటాం, ఒక 2 days అమ్మ. తర్వాత వ్యవసాయ రంగ విధానాలు, ప్రభుత్వ విధానాలు. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ టాపిక్ అనేది ఒక 5 days టైం తీసుకున్నాం వ్యవసాయ రంగం గురించి. తర్వాత పారిశ్రామిక రంగం గురించి ఇందులో భాగంగా వెళ్ళిపోతాం. తర్వాత బయోడైవర్సిటీ గురించి, బయోస్పియర్ గురించి, బయోస్పియర్ రిజర్వాయర్, రక్షిత ప్రాంతాలు, మడ అడవులు, చిత్తన్యాలు, ప్రత్యేక వన్యప్రాణ సంరక్షణ, జీవవైవిధ్య సదస్సులు, సంస్థలు, అంతరించిపోయే కొన్ని జాతులు, జీవవైవిధ్య చట్టాలు. సేమ్ అమ్మ. 6th వీక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇక్కడ దాదాపు ఏపీ హిస్టరీ పరంగా చూసినట్లయితే అయితే 60 to 70% సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. పాలిటీ విషయానికి వస్తే దాదాపు 50% సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. ఎకానమీ విషయానికి వస్తే 40% సిలబస్ అనేది, 40 కాదు 50+. ఓకే, ఏపీ అకౌంట్ 2 topics కాబట్టి 50% పైగా సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు. సో అదేవిధంగా చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఉన్న దాదాపు 60% సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. 6th వీక్కే మీరు 60% సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. అంటే మీరు ఒక ప్రాపర్ వేలో కానీ మీ దగ్గర ఉన్న సోర్సెస్ ని ప్రాపర్ వేలో ఉపయోగించుకుంటే చాలా ఈజీగా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు అమ్మ. సో సేమ్ వే 7th వీక్ సేమ్ చూసుకున్న టాపిక్స్ అని చూసుకోండి, రైట్. 8th వీక్ అండ్ 9th వీక్ అండ్ ఫైనల్ గా 10th వీక్. సో ఇక్కడికి వచ్చేసరికి మొత్తం టోటల్ గా అన్ని టాపిక్స్ కూడా కంప్లీట్ చేసే అవుతారమ్మా. అంటే మీరు కేవలం 10 వారాల్లోనే కంప్లీట్ సిలబస్ అంతా మీరు కంప్లీట్ చేసే ప్రయత్నం చేయగలుగుతారు. ఇది చూడండి, ఇక్కడ నుంచి 8th వీక్ నుంచి ఏపీ ఎకానమీ స్టార్ట్ అయిందండి. ఇది చూసుకోవాలి, ఏపీ ఎకానమీ సంబంధించిన అంశాలు 8th, 9th, ఓకే. వ్యవసాయం గురించి ఒక 4 days టైం పడుతుంది అనమాట. ప్రెసెంట్ మన యాప్లో కూడా వ్యవసాయ రంగం సంబంధించిన క్లాసులు అవుతున్నాయి, మీకు తెలిసిందే. సో పారిశ్రామిక రంగం నుంచి ఒక 4 days, సేవా రంగం గురించి ఒక 4 days, ఓకే. సో ఇలా కానీ మీరు కంప్లీట్ చేస్తే చాలా తక్కువ సమయంలోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయగలరు. దయచేసి మిగతా వాళ్ళ మాట్లాడద్దు. ప్రాపర్గా మీ దగ్గర పుస్తకాలు కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ, ఆఫ్లైన్ క్లాసెస్ కానీ సోర్స్ ఉన్నట్లయితే ఈజీగా మీరు సిలబస్ కంప్లీట్ చేయగలరు. ఓకే, రైట్. సో మన యొక్క జోష్ స్టడీ క్లబ్ యాప్లో కూడా రెగ్యులర్గా ప్రతిరోజు 5 to 6 hours లైవ్ క్లాస్ ఇస్తూ, ప్రతిరోజు ఒక టాపిక్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సో మీ దగ్గర ఓన్ చదువుకుంటారని చదువుకోండి, ఇబ్బంది లేదు. లేదా అదర్ ఆన్లైన్ క్లాసులు చదువుకోండి. సో ఒకవేళ మన దగ్గర కోర్స్ తీసుకోండి. బట్ అంటిల్ అన్లెస్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు Group 2 ఉద్యోగం మార్చుకోండి. 90,000 మందిలో మీరు ఒకరు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కష్టపడండి. ఈ 3 నెలల సమయం అనేది చాలా వాల్యుబుల్.
ఈ సమయాన్ని మీరు వృధా చేస్తే దాని ఎఫెక్ట్ అనేది మళ్ళీ మీ ఫ్యూచర్ పైన పడే అవకాశం అయితే ఉంటుంది. చాలా మందికి తక్కువ మార్క్స్ వచ్చినా సరే గతంలో పేపర్ టఫ్ ఇవ్వడం వల్ల, ఫిలిమ్స్లో పేపర్ టఫ్ ఇవ్వడం వల్ల 1:100 వల్ల చాలా మందికి అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో మీరు ఉండొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిమ్మల్ని మీరు గ్రూప్ 2 ఉద్యోగంగా మార్చుకుంటే మీకన్నా అదృష్టం ఎవరు లేరు. లేదు ఇప్పుడు టైం పాస్ చేసి చివరిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన యొక్క జోష్ స్టడీ క్లబ్ యాప్లో కంప్లీట్ సిలబస్ మీకు ఆల్రెడీ ఏవైతే ఒకసారి మీరు గమనించినట్లయితే మనం చెప్పే క్లాసెస్ను కంప్లీట్గా తెలుగు అకాడమీ, ఎన్సీఆర్టీ వీటిని బేస్ చేసి ఉంటాయి. సపోజ్ ఏపీ హిస్టరీ విషయానికి వస్తే బిఎస్ఎన్ హనుమంతరావు తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్, దీంతో పాటు ఎంఏ తెలుగు సంబంధించిన బుక్ ఉంటుందమ్మా. ఆ పుస్తకంలోని పివి ప్రసాద్ పుస్తకంలోని ఈ 4 పుస్తకాలను రిఫర్ చేసుకుని క్లాసెస్ చెప్తున్నాం. తర్వాత ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి పి రఘునాథరావు బుక్, తెలుగు అకాడమీ బుక్. మీకు ఈ పుస్తకాలు అనేవి ఈ పుస్తకం దొరకదు, బట్ చాలా బాగుంటుంది కంటెంట్ అనేది. సో కంప్లీట్గా వీటి నుంచి మనం బిట్స్ మనం గమనిస్తూ ఉన్నాం అనమాట. కంప్లీట్గా వాటి నుంచి మనం సిలబస్ పరంగా క్లాస్ చెప్తున్నాం అండి. అదేవిధంగా చూసినట్లయితే కమింగ్ టు ద ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే ముఖ్యంగా లక్ష్మీకాంత్, తర్వాత తెలుగు అకాడమీ, ఇంకా కంటెంట్ ఎక్కువ కలనప్పుడు రమాదేవి పుస్తకం బాగుంటుందమ్మా. ప్రస్తుతం న్యూ ఎడిషన్ రాలేదనుకుంటాను. సో కంటెంట్ ఎక్కువ అనేది రమాదేవి కూడా బాగానే ఉంటుంది. లేదా మీకు ఇతర ఏదైనా పుస్తకం చూసుకోండి. తర్వాత పిఐబి వెబ్సైట్స్ మనం ఫాలో అవుతున్నాం కరెంట్ అప్డేట్స్ కోసం. గత 3 to 4 years సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అనేవి కూడా క్లాసెస్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నామండి. అదేవిధంగా చూసినట్లయితే మన క్లాసెస్ రూపంలోనే సో ప్రీవియస్ సర్వే తెలుగు అకాడమీ, ఓకే. సో రీసెంట్ బడ్జెట్ సర్వేని బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాన్ని బేస్ చేసుకుని క్లాస్ చెప్తుంది. ఎందుకంటే ఏ ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకం పట్టుకుని ఏపీపీఎస్సీ కూడా పేపర్ ఇవ్వడు, కంప్లీట్గా వాడు స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతాడు. కాబట్టి మనం కూడా స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయితే మనకు వచ్చే మార్క్స్ అనేవి మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉంటుంది విషయం గమనించండి, ఓకే. అదేవిధంగా చూసినట్లయితే కమింగ్ టు ద ఏపీ ఎకానమిక్ తెలుగు అకాడమీ బుక్ అండి. రీసెంట్ బుక్ ఏది 2023 ఎండింగ్ వచ్చింది. 100% ఏది కూడా మార్చుకుని డైరెక్ట్గా మీరు చదువుకోవచ్చు అనమాట. బుక్ కూడా చాలా బాగుంది. సో ఈ బుక్ను కాపీ చేసే మార్కెట్లోనే ఏ బుక్ అయినా ఉంటుంది కాబట్టి సో ఈ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి. మనం కూడా ఈ బుక్ నుంచి చెప్తున్నాం, సర్వే నుంచి ఇస్తున్నాం అనమాట. దానికి సంబంధించి పిఐబి వెబ్సైట్స్ కూడా ఫాలో అవుతూ సపోజ్ ఏపీ వ్యవసాయం సంబంధించి ఏపీ agriculture.in సంబంధించిన ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని దానికి ఇంటర్లింక్ ఉన్న అనుబంధ శాఖకు సంబంధించుకున్న దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిని బేస్ చేసుకుని మీకు క్లాస్ అనేది చెప్తున్నాం. ఈవెన్ ఇండస్ట్రీస్ సంబంధించి అవ్వచ్చు, ఐటీ సెక్టర్ సంబంధించి అవ్వచ్చు, కంప్లీట్గా గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ చూస్తే ఆ ప్రశ్నలు అనేవి ఏవైతే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్లో ఉన్న వాళ్ళు పొందుపరిచిన రిపోర్ట్స్ కానీ ఈ రన్నింగ్ రిపోర్ట్స్ కానీ వీటి నుంచే బిట్స్ వస్తున్నాయండి. మనం ఎక్కడెక్కడో చూస్తున్నాం పుస్తకాల నుంచి బిట్స్ ఇవ్వడం తగ్గిపోయింది. మనం సోర్స్ అనేది తెలుగు అకాడమీ, గవర్నమెంట్ వెబ్సైట్స్, ఎన్సీఆర్టీని ఫాలో అయితే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. సో సేమ్ వే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి తెలుగు అకాడమీ బుక్ ఫాలో అవుతున్నాం. అయితే వాస్తవానికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మీకు అప్డేట్స్ అనేవి 2022 ఎండింగ్ వరకు ఉన్నాయి, అక్కడి నుంచి అయితే లేవు. సో దీనికి సంబంధించి మనం కంప్లీట్గా ప్రతి యూనిట్ నుంచి 4 to 5 వెబ్సైట్స్ ఉంటాయమ్మా. ఆల్రెడీ మీకు కమ్యూనిటీ బాక్స్లో పొందుపరిచాను ఆ వెబ్సైట్స్ అని చెప్పేసి. ఆ వెబ్సైట్స్ పిఐబి వెబ్సైట్స్ డైలీ న్యూస్ పేపర్ ఉన్న అంశాలను బేస్ చేసుకుని అయితే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్లాస్ అనేవి మనం చెప్తున్నాం. ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా ఏవైతే ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని ఇస్తున్నామమ్మా. ప్రతి క్వశ్చన్ కూడా మీకు 4 ఆప్షన్స్ ఉంటూ మళ్ళీ 4 ఆప్షన్స్ అంటే కంప్లీట్గా మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అయితే ఇస్తున్నాం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఒకసారి యాప్లోకి వెళ్ళండి, చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఖచ్చితంగా మీరు వాటిని ఉపయోగించుకొని ఈసారి మిమ్మల్ని మీరు గ్రూప్ 2 ఉద్యోగంగా మార్చుకోండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.